లోకానికి మర్యాద నేర్పుతుంటుంది శివ కుటుంబం ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే ఒకటే కారణం. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని అని పిలిచారు. అది ఆది కుటుంబం. కాబట్టి ఆ కుటుంబం లోకానికి అంతటికీ మర్యాద నేర్పుతూ ఉండాలి. అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు. మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలని ఉండదు, అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు. అందుకే ఆయన లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత శిఖరముల మీద వెలిసి ఉంటాడు. అటువంటి వాడు పరమశివుని యొక్క కోర్కె తీర్చాడు. ఎలా అంటే తండ్రి పరాభవస్వరూప సమ్మానమును పొందాడు. నా కొడుకు నేను ఇన్నాళ్ళు చెప్పిన దానికన్నా బాగా చెప్పాడు అనిపించుకున్నాడు. అందుకే మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, శివతత్వమునందు మీకు ఒకటి కనపడుతుంది. ఎప్పుడెప్పుడు శివుడికి ఏదైనా కించిత్ ఇబ్బంది కలిగినటువంటి విషయం కలిగితే విఘ్నేశ్వరుడు దాంట్లో జోక్యం చేసుకుంటాడు. జోక్యం చేసుకుని దాన్ని చక్కదిద్దుతాడు. మీరు కాశీఖండం చదివితే మీకు బాగా అర్థమవుతుంది. కాశీఖండంలో ఒకానొకప్పుడు కాశీపట్టణాన్ని పరమశివుడు ఓ కారణానికి విడిచిపెట్టవలసి వచ్చింది. ఆయనకి కాశీపట్టణం మీద ఉండేటటువంటి ప్రేమ అటువంటిది. అందుకే పరమశివునికి ముగ్గురు ఇల్లాండ్రు అంటాడు శ్రీనాథుడు. అది గౌరి ఒక్కతే మరియు గంగ ఒక్కతే, కాశీ ఒక్కతే అన్నాడు. కాశీపట్టణం ఆయనకి భార్యతో సమానం అన్నాడు. అంత ఇష్టం. ఆమెను విడిచి ఉండలేకపోయాడు శివుడు. అప్పుడు డుంఠి గణపతి అన్న పేరుతో విఘ్నేశ్వరుడు చొరవ చేశాడు. చేసి శివుడు కాశీపట్టణం రావడానికి కారకుడయ్యాడు. భౌతికంగా బయట ఇబ్బంది వచ్చినా, రాక్షస సంహార ప్రక్రియ జరుగుతున్నా విఘ్నేశ్వరుడు ఎప్పుడూ ఆయన పక్కన ఉంటాడు. ఎప్పుడైనా జ్ఞాన సంబంధమైనటువంటి విషయం వచ్చిందనుకోండి, అక్కడ సుబ్రహ్మణ్యుని పాత్ర ఉంటుంది, విఘ్నేశ్వరుని పాత్ర ఉండదు. ఇద్దరు కొడుకులు అంత ప్రయోజకులు కావడం ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి కారణమైంది కాదు, అది మన ఆనందానికి కారణమైంది. ఎందుకో తెలుసా? భర్త పాపం ఆయనకి ఇది లేదన్నా ఆదిశక్తి ఆవిడ శక్తిని ఆయనకి వాడాలి. ఏమిటో పెద్ద కొడుకు పాపం కొంచెం వెనకబడ్డాడండి అంటే ఆవిడ శక్తిని ఆయనకి వాడాలి. రెండో కొడుకేనండి కొంచెం ఇబ్బంది, వాడికి ఏమిటో చదువు రాలేదంటే ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు పిల్లాడికి వాడాలి. ఇప్పుడు ఆదిశక్తి అయిన అమ్మవారు తన శక్తిని వాడడానికి తన కుటుంబంలో ఎవరికి అవసరం ఉంది? పరమశివుడు పూర్ణుడు, పెద్ద కొడుకు ప్రయోజకుడు, రెండవ కొడుకు జ్ఞాని. ఎవరికి ఉపయోగించాలి ఆవిడ శక్తి? అందుకని ఎవరికి ఉపయోగిద్దామని ఆవిడ చూస్తుంటుందిట. నోటితో అడగక్కర్లేట. ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అన్నాడు. వెళ్ళి ఓసారి ఇలా అంటే చాలుట, అబ్బా వీడోడు దొరికాడు రా నేను ఇవ్వడానికి, లేకపోతే ఏం చేసుకోని ఈ శక్తిని వాడిని ఉద్ధరిస్తుంటుందిట ఆవిడ. అమ్మా నీకు అటువంటి భర్త కొడుకులు ఉండడం మా అదృష్టం, నీ అదృష్టం కాదన్నారు మూకశంకర్. అలా పుత్రాదిచ్చేత్ పరాజయం. పరమశివుడికి ఎప్పుడో ఉండిపోయినటువంటి ఆ కోర్కెని తీర్చినటువంటి మహాజ్ఞాని సుబ్రహ్మణ్యుడు. అందుకే మీరు సుబ్రహ్మణ్యావతారంలో ఉన్నటువంటి చమత్కారాన్ని గమనిస్తే మీకు ఒకటి అర్థం అవుతుంది. ద్వైమాతురాయ నమః అని ఒక నామం ఉంది. అది యథార్థమునకు ఎవరికి చెప్తామంటే విఘ్నేశ్వరుడికి చెప్తాం. విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు భాద్రపద మాసంలో నిజ భాద్రపదంలో చేస్తాం కదా, శుక్లపక్ష మన 4వ తిథి నాడు చేసినప్పుడు వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని ఒక నామం. ద్వైమాతురాయ నమః అనడానికి విఘ్నేశ్వరుడికి ఇద్దరు అమ్మలు ఉన్నారు అని ఎక్కడుంది? ఇద్దరు అమ్మలు ఉన్నారా? ఇద్దరు అమ్మలు ఉంటే పరమశివుడికి ఎంతమంది భార్యలు ఉన్నట్టు? ఇద్దరు భార్యలు ఉన్నట్టు. ఇద్దరు భార్యలు ఉన్నారు పరమశివుడికి అని ఎక్కడైనా చెప్పబడిందా? లేదు. ఒక్కతే భార్య పరమశివుడికి, పార్వతీదేవి. మరి గంగా భరించాడు కాబట్టి భర్తృశబ్దం అన్వయమైంది తప్ప భార్యాశబ్దం అన్వయం అవదావిడికి. కానీ మరి విఘ్నేశ్వరుడికి ద్వైమాతురాయ నమః అని పేరెందుకు వచ్చింది? ఇద్దరు తల్లులు ఉన్నవాడన్న పేరెందుకు వచ్చింది? గంగ యొక్క స్పర్శ విఘ్నేశ్వరోత్పత్తి ఎందు లేదు. అసలు గంగకి సంబంధమే లేదు విఘ్నేశ్వరోత్పత్తిలో. మరి విఘ్నేశ్వరుడికి ఇద్దరు తల్లులు అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, మా నాన్నగారు భరించిన కారణం చేత అయినా సరే భర్తృశబ్దం అన్వయమైంది ఆయనకి. భరించాడు కాబట్టి, స్వీకరించడం వల్ల కాదు. కానీ తల మీద పెట్టుకుని భరించాడు కాబట్టి భర్త అంది లోకం. మా నాన్నగారు ఆమె ఎందు భర్తృశబ్దం అన్వయమైంది కాబట్టి నాకు అమ్మ శబ్దమే అన్నాడు ఆయన. అది ఆయన గౌరవం.
అది ఆయన మర్యాద. విఘ్నేశ్వరుడు అంతటి మర్యాద కలిగినటువంటి వాడు. అందుకని ద్వైమాతురాయ నమః. అంతేకాని ఇద్దరు తల్లులుండడం వల్ల ద్వైమాతురాయ నమః కాదు. అంటే మనం ఆరాధించేటటువంటి రూపాలు ఎంత విశేషమైన సంస్కార వైభవంతో ఉంటాయో మనం తెలుసుకోవడం, మనం ఎలా బ్రతకాలన్న దానికి ఉదాహరణగా మనకు ఉంటాయి. పినతల్లి వరస అనుకోండి, పినతల్లి పెదతల్లి అనుకోండి. తల్లినే గౌరవించాలంటే ఇక పినతల్లి పెదతల్లి యోగ్యతాయోగ్యతలతో సంబంధం లేదు, గౌరవించవలసింది. ప్రథమ నమస్కారం పొందే గణపతే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకుండా ఉండాలి? మనము చేయవలసిందే. మనకి ఒక శిష్టాచారాన్ని నేర్పడానికి నామాలు వస్తాయి తప్ప ఆ నామాలతో పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడనుకోవడం అర్థం లేని వ్యవహారం. అలా సంతోషాలు కుగిపోవడాలు వాళ్ళకేం ఉండవు. దాని చేత మనం పరిణితిని పొందాలి. నిజానికి ద్వైమాతురుడెవరు? సుబ్రహ్మణ్యుడు. ఇద్దరమ్మలున్నవాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుచేత? నిన్ననే నేను మీతో మనవి చేశా. అసలు సుబ్రహ్మణ్యోత్పత్తి యందు అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలుపోలేదు. ఏ స్త్రీ గ్రహిస్తుంది? ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది. పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె యందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ యందు విడిచిపెట్టమన్నారు. శివతేజస్సుని అగ్నిహోత్రుడు గంగ యందు విడిచిపెట్టాడు. అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది. దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని యందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది. అన్వయమైతే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు యందు ఉండాలి సంప్రదాయంలో. అప్పుడు అది ఏమవుతుందంటే వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయ నిష్ఠ అంటారు. సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి. ఆ ఫలితములు రావడానికి అది కారణం అవ్వాలి. అలా కారణం అవ్వాలి అంటే దానికి అటువంటి స్పర్శ ఒకటి కథాక్రమంలో ఏర్పడాలంటే దాని అర్థం ఏమిటంటే అది అటువంటి లక్షణములను కలిగి ఉన్నది అని గుర్తు. సుబ్రహ్మణ్యుడు గంగ యొక్క పుత్రుడు అన్నాను అనుకోండి, భౌతికంగా కథలో గంగ యొక్క పుత్రుడు అని అర్థం చేసుకోవడం ఒకెత్తు. రెండవ లక్షణం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ లక్షణం అంటే సుబ్రహ్మణ్యునికి గంగ లక్షణములు ఉన్నాయని. నా కొడుక్కి అచ్చు వాళ్ళ అమ్మగారి పోలికండి అన్నారనుకోండి, భౌతికంగా నా భార్యని పోలి ఉండడమే కాదు, నా భార్యకున్న లక్షణాలు వాడి ఎందుకున్నాయని గుర్తు. ఇప్పుడు నా భార్య మంచిదనుకోండి, నా కొడుకు ఏమవుతాడు? మంచివాడే అవుతాడు. నా భార్య ఎందున్న మంచి లక్షణములు నా కొడుకు ఎందు ప్రసరిస్తాయి. గంగ ఎందు రెండు విశేషమైన గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఒకటి పాపములను పరిహరిస్తుంది, కేవలం మునక చేత పోతాయి. గంగ ఎందు మజ్జనమిడితే, మజ్జనము అంటే తల ముంచడం, తల ముంచితే గంగ తీసేస్తుంది పాపాన్ని. తల ముంచలేకపోతే, గంగ దగ్గరికి వెళ్ళలేకపోతే ఏమవదు. గంగ ఒడ్డున నిలబడి గంగని చూస్తే చాలు. నేను కాశీఖండంలోంచి చెప్తున్నాను మీకు ఈ విషయం. 104 డిగ్రీలు జ్వరం వచ్చింది, గంగా స్నానం చేయలేకపోయాడు. ఏం చెయ్యాలని అడిగారు. గంగలో స్నానం చేస్తున్న వాళ్ళని గంగ ఒడ్డున నిలబడి చూసి వచ్చేసాడు అనుకోండి, నమస్కారం పెట్టి వీడు స్నానం చేశాడని వేస్తారు ఒక్క గంగ విషయంలో. ఒకవేళ అసలు 104 జ్వరం మాట దేవుడు ఎప్పుడు కాశీయే వెళ్ళకపోతే, అవకాశమే కుదరకపోతే గంగా 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 అని 3 మాటలు అంటే చాలు, గంగా స్నానం చేసినట్టే. గంగా స్నానం చేస్తే ఏమవుతుంది? పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమవుతుంది? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది. వైదికాన్ని వైదికంగా అర్థం చేసుకోవాలి. వైదికాన్ని అర్థం చేసుకునేటప్పుడు సామాన్యమైనటువంటి విషయములను చొప్పించకూడదు. పాపాన్ని పోగొట్టుకోవాలి అని ఎందుకు అనుకోవాలి? అసలు పాపం ఉంటే ఏమవుతుంది? కష్టం అనుభవిస్తారు. పుణ్యం ఉంటే ఏమవుతుంది? సుఖాన్ని అనుభవిస్తారు. జ్ఞాని దృష్టిలో సుఖము దుఃఖము ఒకటే. నిన్న మీరు సనత్కుమారుల వారిని చూశారుగా. మరి అయినప్పుడు పాపం పోగొట్టుకుందామన్న తాపత్రయం దేని కొరకు? అసలు ఎందుకు పాపం పోగొట్టుకోవడం? పుణ్యం పోగొట్టుకుందామని ఎందుకు అనుకోవు? పాపం పోగొట్టుకుందామని ఎందుకు అనుకుంటుంటావు? అంటే వైదిక రహస్యం ఏమిటంటే పాపం ఎందుకు పోగొట్టుకోమని శాస్త్రాలు చెప్తాయంటే అవి భగవంతుణ్ణి చేరడానికి ప్రతిబంధకములు. పుణ్యం అలా కాదు. పుణ్యము చిత్తశుద్ధికి హేతు, పాపము చిత్తశుద్ధికి హేతువు కాదు.
చిత్తశుద్ధి పొందడు పాపం ఉంటే. పుణ్యము నేను సుఖాన్ని అనుభవించాలని కోరుకోలేదనుకోండి, నేను విహిత కర్మగా పుణ్యకర్మలు చేసేసి ఆ పుణ్యకర్మలన్నీ దేని కొరకు ఈశ్వరుడు నాతో చేయించాడని నేను విడిచిపెట్టేశాను అనుకోండి, దాని ఫలితం నాకు రావాలని అడగలేదు. ఇప్పుడు నాకు ఆ పుణ్యకర్మ వలన ఒక ఫలితం రాదు. రాకపోతే ఏమవుతుందంటే నాకు చిత్తశుద్ధి కలుగుతుంది. పుణ్యకర్మకు ఆ లక్షణం ఉంటుంది, అది చిత్తశుద్ధిని ఇస్తుంది. చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది, పాత్రత కలిగితే జ్ఞానము అందులోకి వడ్డింపబడుతుంది. ఆ జ్ఞానము మోక్షమునకు కారణమవుతుంది. కాబట్టి పుణ్యం ఉంచుకుంటూ ఉంటాడు, పాపం పోగొట్టుకోవాలి. పాపం ఎందుకు పోగొట్టుకోవాలి? భగవంతుణ్ణి చేరడానికి అది ప్రతిబంధకంగా వస్తుందంటే అడ్డు వస్తుంది. ఓ గుడికి ఎడదామని నేను బయలుదేరాను అనుకోండి, నేను గుడికి ఎడదామని బయలుదేరి బయటికి వస్తూ ఉంటే నన్ను కలుద్దామని వచ్చారనుకోండి, ఆయన గుడికి బయలుదేరారండి అన్నారనుకోండి, ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళైతే ఏం చేస్తారంటే లోపలికి రారు, వెళ్ళిపోతారు, పక్కకి తొలగిపోతారు, దృష్టిలో పడరు. ఎందుకు పడరు అంటే ఒకవేళ నేను చూసి ఓ మీరు వచ్చారా అని రండి లోపలికి అని లోపలికి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏమవుతాడో తెలుసా? వచ్చినవాడు నేను గతంలో చేసిన పాపానికి ఫలితం వాడి రూపంలో వచ్చింది. దేవాలయానికి వెళ్లకుండా అడ్డగించాడు, అడ్డగించి వెనక్కి పంపాడు. తర్వాత పెద్ద వర్షం పడి నేను వెళ్ళలేకపోవచ్చు. వెళ్ళినా ఈయనతో మాట్లాడిన మాటల యొక్క ప్రభావం అంతకుముందు నేను గుళ్ళోకెడితే నా మనసు నిశ్చలంగా ఉన్నంతగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు నా పాపము ప్రతిబంధకమైతే పరమేశ్వరుణ్ణి చేరకుండా చేస్తుంది. పాపమునకు వైదికంలో లక్షణం ఏమిటంటే ఈశ్వర మార్గమునందు ప్రతిబంధకము. ఈ ప్రతిబంధకాన్ని తొలగించడం అన్ని మూర్తులకు సాధ్యం కాదు, అన్ని ఆరాధనల చేత సాధ్యం కాదు. అందుకే అందరూ అలా చెయ్యలేరన్నదే శంకరాచార్యుల వారి యొక్క సిద్ధాంతం. అందుకని షణ్మత స్థాపనాచార్యులు అయ్యారు వారు. పరమేశ్వరుడు శైవం అంటారు, శాక్తేయము పరదేవత, కౌమారము సుబ్రహ్మణ్యుడు, గాణాపత్యము విఘ్నేశ్వరుడు, వైష్ణవము శ్రీ మహావిష్ణువు, సౌరము సూర్యభగవానుడు. వీళ్ళు ప్రతిబంధకములను తొలగించగలరు, మిగిలిన వాళ్ళు అభ్యున్నతిని కృప చెయ్యగలరు. మిగిలిన దేవతలను ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, యోగము క్షేమము అని రెండు మాటలు ఉంటాయి, ఇవి మీకు ఇవ్వగలరు. క్షేమం అంటే ఉన్నది ఉంచుతారు, పోకుండా చూస్తారు. లోకంలో మనుష్యులకు ఉండే లక్షణం ఏమిటంటే ఉన్నవేవి పోకూడదు. అందుకే ఎప్పుడో కొనుక్కుని వాడేసుకున్న పాల కవర్లు కూడా అటక మీద పెట్టుకుంటాడు. క్షేమం ఉన్నవన్నీ ఉండాలి. అందుకే ఉత్తరం చదివేటప్పుడు అవతలవాడు ఏ బెంగెట్టుకుంటాడో అని క్షేమం అంటే ఉన్నవన్నీ ఉన్నాయి, ప్రశాంతంగా చదువుకో. నల్ల చొక్క పెడితే క్షేమం లేదు, జారింది, కొంచెం కాస్త జాగ్రత్తగా చదువుకో అని అర్థం. యోగం అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది. నాకు వాహనయోగం పట్టిందండి అంటే ఇంతకుముందు నాకేం వాహనం లేదు, నిన్న నేను వాహనం కొనుక్కున్నానని గుర్తు, వాహన యోగం పట్టిందండి. నాకు పుత్రయోగం పట్టిందండి, ఇంతకుముందు కొడుకులు లేరు, ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడని గుర్తు. ఆయనకి వివాహ యోగం వచ్చిందండి అంటే ఇంతకుముందు పెళ్ళి అవలా, ఇప్పుడు పెళ్ళి అవుతుందని గుర్తు. యోగము క్షేమము మిగిలిన వాళ్ళందరూ కృప చేస్తారు నువ్వు పట్టుకుంటే. వీళ్ళు కేవల యోగక్షేమములు కాదు, పాపములను పరిహరించి మోక్షం ఇస్తారు. ఈశ్వరుడి యొక్క మార్గంలో నడిపింపచేస్తారు. వాళ్ళ స్మరణము, వాళ్ళ పూజ పాపములను నశింపచేస్తుంది. అందుకే ఆ చెయ్యగలిగిన దక్షత కలిగినటువంటి స్వరూపాల్ని శంకర భగవత్పాదులు నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి 6 వ్యవస్థీకృతం చేశారు ఆయన. అది షణ్మత స్థాపనాచార్య. 6 మతాలు పెట్టారు ఆయనని కాదు దాని ఉద్దేశం. అందులో ఈ 6 ఆరాధనా మార్గములుగా, మోక్షగాములు ఆరాధించవలసిన వాటిగా ఆయన నిర్ణయం చేశారు. అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు. సుబ్రహ్మణ్యుడు ద్వైమాతురుడు, అంటే గంగ స్పర్శ కలిగిన వాడు. దీని వలన లక్షణం ఆయన స్మరణము పాపములను నశింపచేసి ఆయనగా మారుస్తుంది. ఆయనే అవుతాడు, ఇంకోటి అవడం ఉండదు. తాను ఆత్మ అవడమే కదండి మోక్షం అంటే. నేను ఆత్మ అని ఎరుకలోకి రావడమే మోక్షం. ఇప్పుడు ఆయన మీ నీరాజన విస్తూ సుబ్రహ్మణ్యోహం 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 అన్నారంటే నేనే సుబ్రహ్మణ్యుడు, నేనే సుబ్రహ్మణ్యుడు, నేనే సుబ్రహ్మణ్యుడు. అదే చిట్ట చివరి స్థితి. అది నువ్వు ఇవ్వగలవు, అది నన్ను చెయ్యగలవు, నిన్ను నేను ఒకటి చెయ్యగలవు. తత్వము అసి తత్వమసి, అది ఇది అయ్యున్నది. తత్వమసి మహావాక్యమే సుబ్రహ్మణ్యోహం, ఆయన నేనైనాను అని హారతిచ్చి చెప్పారు. అంటే కర్పూరానికి ఓ లక్షణం ఉంటుంది. లోకంలో ఏ వస్తువు అయినా ఆవిరైపోవాలి అంటే ముందు ద్రవం అయి, ఘనము ద్రవమై, ద్రవము వాయువై
కలిసిపోతుంది ప్రకృతిలో. కర్పూరం అలా కాదు, ఘనము నుండి వాయువు అయ్యేటప్పుడు మధ్యలో ద్రవంగా నిలబడేది కొద్దిసేపు నిలబడుతుంది అంతే. కొద్దిసేపు నిలబడి ఆవిరైపోతుంది, వాయువులో కలిసిపోతుంది. అందుకే మీరు కర్పూరం హారతి ఇచ్చినప్పుడు చూడండి, నీరై కదులుతుంది ద్రవంగా, కానీ అది ఎంతోసేపు ఉండదు, ఆవిరైపోయే వరకు వెలిగిపోయి ఆవిరైపోతుంది. అంటే ఇంతకు ముందు నన్ను అడ్డగించిన పాపములు ప్రతిబంధకములుగా నిలబడిన కారణము చేత నీ మార్గమునందు నడిచి నిన్ను చేరుకోవడానికి సావకాశము కలగక ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నాను. కానీ ఇక మళ్ళీ జన్మలెత్తి సాధన చేసి నిన్ను చేరుకోవడం కాదు, ఈ కర్పూరం ఎలా ఆవిరైపోయిందో నీ చుట్టూ తిరుగుతో అలా నేను నీ యందు ఐక్యమైపోవాలి, నామరూపములకు అతీతమైపోవాలి. అంతటా నిండినది ఆకాశము. ఆకాశము అంటే అంటే అంతటా, కాష్ అంటే ప్రకాశించున్నది, అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపమైనటువంటి నీవు నేను కావాలి. అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ తత్వంలోంచి ఆ తత్వం రావాలి, ఆ తత్వం విడవడడానికి అవకాశం ఉండదు. అందుకే ఆకాశ స్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు. చిదంబరంలో ఆకాశలింగం ఉంది పరమశివతత్వం. కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు. గంగకి ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన యందు ఉంటుంది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు. భజన సంప్రదాయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు పెట్టి భజనలు చేస్తే వచ్చేది ఏమీ ఉండదు, ఉయ్యాలెక్కి ఊగినట్టు ఉంటుంది. భజన చేస్తే దాని వలన తరింపచేయగలిగినదై ఉండాలి, అప్పుడు అది భజనకి పనికొస్తుంది. అందుకే అన్నీ భజన చేయరు, కొన్నే భజన చేస్తారు. విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు. పరమశివుని యందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని భజన చేస్తారు. రామనామాన్ని భజిస్తారు. కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అది తప్పకుండా భజన చేయమని. తప్ప కనపడ్డ ప్రతివీ భజనలు చేసుకుంటే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని నేను చెప్పడం చాలా కష్టం. నామం చెప్పినంత మాత్రం చేత, భజన చేసినంత మాత్రం చేత అనుగ్రహించగలడు. ఎలా గంగ నామస్మరణ ఉద్ధరిస్తుందో సుబ్రహ్మణ్య నామము ఉచ్చరించడం చాలు, అది ఉద్ధరిస్తుంది, అది మనిషిని గట్టి ఎక్కించేస్తుంది. గంగ లక్షణము సుబ్రహ్మణ్యుని యందు ఉంటుంది. రెండు, గంగకున్న లక్షణం ఏమిటంటే చల్లబరుస్తుంది. ఎంత తాపంతో ఉన్నవాడు కానివ్వండి, గంగ యందు మునకం వేస్తే తాపోపశాంతి కలుగుతుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఓ మాట అంటారు, గళంతి శంభోత్వచ్చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం. అసలు పెద్ద తాపం ఏమిటో తెలుసా? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇది పెద్ద తాపం. సంసారమునందు పరిభ్రమిస్తూ ఉండడం. సంసారం అంటే జనన మరణ చక్రము. ఈ జనన మరణ చక్రం అనేటటువంటి తాపము నుండి ఉద్ధరించగలిగినది ఏది అంటే గంగ. గంగ పాపాలు పోగొడుతుంది కాబట్టి గంగ అలా రక్షించగలదు. గంగకి చాలామంది దృష్టిలో తెలియనిది, చాలామంది ఎరుకలో లేనిది ఒక విషయం ఉంటుంది. గంగ తనంత తానుగా ఉద్ధరణ హేతు. నేను కాశీ యాత్రకు వెళ్ళాను. వెళ్ళినప్పుడు కాశీపట్టణంలో ఒక కుటుంబం ఉంది, బ్రాహ్మణ కుటుంబం. చాలా కాలం నుంచి కాశీపట్టణాన్ని నమ్ముకుని ఉండిపోయింది. అక్కడ కొన్ని దాదాపుగా ఇంచుమించు 300 సంవత్సరాలు అయిపోయిందో ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి. అందులో ఒక ఆయన పుట్టు మూగవారు, ఆయనకి మాటలు రాలేదు. రాకపోతే పెద్దలు కొంతమంది చూసి, మీరు శృంగేరి పీఠాధిపతులైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క సన్నిధానానికి వెళ్ళి ఉండిపోండి, ఉండిపోయి ఉత్తినే వారిని చూస్తూ ఉండండి అంతే. వారు బయటికి వస్తే చూడండి, వారు శివలింగానికి అభిషేకం చేస్తే చూడండి, ఈ పిల్లాడిని తీసుకెళ్ళి అక్కడ వదిలేయండి కొన్నాళ్ళు అన్నారు. తీసుకెళ్ళి వదిలేశారు. రోజు చూసేవారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. వెళ్ళిపోతూ వస్తూ ఓసారి ఆగి పిల్లాడి వంక చూస్తూ ఉండేవారు. ఆ పిల్లాడికి మాటలు వచ్చేసాయి. ఇప్పటికీ ఉన్నారు కాశీలో. ఆయన మాట ఆయనే నాకు చెప్పారు, నాకు మాటలు రావండి పుట్టినప్పుడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు వెళుతూ వస్తూ ఓసారి నా వంకిలా చూశారు, నాకు మాటలు వచ్చేసేయండి అన్నారు.
మహాత్ముల యొక్క సంపర్కం చాలు. వాళ్ళ నాన్నగారు గంగ తల ఇలా పెట్టడం కాదు, గంగలో చెయ్యి పెట్టడం సాధ్యం కాని రోజుల్లో కూడా గంగా స్నానమే చేసేవారు. ఆయన ఇంచుమించు 90 సంవత్సరముల పైచిలుకు బ్రతికారు. ఆయన ఒకప్పుడు ఇక గంగలో ఎవ్వరూ స్నానం చెయ్యనంత చలి ఏర్పడిపోయింది కాశీపట్టణంలో. ఆయన వెళ్ళి గంగలో మునిగారు. ఇక తేలలేదు. తేలకపోతే ఆ ఒడ్డునున్న వాళ్ళు రోజు చూస్తుంటారు ఆయన స్నానం చేయడం, అలాగే మునుగుతారని అనుకున్నారు. కానీ ఆయన లేవలేదు, ఇంకా పైకి తేలలేదు. అది ఒళ్ళు వెంటనే కుయ్యబారిపోతుంది, అంత చలి. కాబట్టి ఆయన శరీరం వదిలేశారు అందులో అనుకున్నారు. గబగబా వెళ్ళి కొడుకులకి చెప్పారు. గంగంతా వలలు వేసి వెతికారు. ఎందుకంటే ఆ కుటుంబం అంతా ప్రతిష్ట కలిగిన కుటుంబం. వాళ్ళకి చింతామణి గణపతి దేవాలయం ఉంది కాశీలో. గంగంతా వలలు వేశారు, ఎక్కడా దొరకల. గంగకున్న లక్షణం ఏమిటో తెలుసా? అందుకే 9 రోజులు ఉంటూ ఉంటారు గంగలో, 9 రాత్రులు. అది ఇక మళ్ళీ గర్భవాసం చేయకుండా చేసేస్తుంది. ఇక మళ్ళీ 9 నెలల గర్భవాసం ఉండదు గంగని సేవించిన వాడికి. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అయితే గంగ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య గారిని గంగకి బహుమానం చెయ్యాలి, ఏమీ లేకుండా వచ్చానని చెప్పి ఆవిడ దగ్గర తీసుకుని గొలుసు ఒకటి అందులో పడేశారు, బంగారం గొలుసు పడేసి ఇంటికి వచ్చి ఆయన ఉన్న విడిదికి వచ్చి మళ్ళీ కూర్చుని పూజ చేసుకుందామని కూర్చున్నారు. అక్కడే ఉంది గొలుసు. ఆయన తెల్లబోయారు. అమ్మ గొలుసు ఇచ్చాను తీసుకోలేదు అన్నారు. ఆవిడంది, గొలుసు ఎందుకురా, మీ ఆవిడ మెళ్ళలో గొలుసు తీసి నాకు ఇస్తావా? నాకు ఆభరణం కాదురా, నీ చేతి పసుపు కుంకాలు వేయి. ఆయన కర్ణకుండలాలు పసుపు కుంకాలు గంగలో వేశారు. గంగే, గంగ సామాన్యమైంది కాదు. అటువంటి గంగలో ఈ పెద్ద ఆయన ములిగితే ఇక పైకి రాలా. వలలు వేశారు, దొరకలేదు. 9 రోజులు అయిపోయింది. 9 రాత్రులు పూర్తవగానే 10వ రోజు ఉదయం ఆయన ఎక్కడ మునిగారో అక్కడే పద్మాసనంలో ఆయన పైకి తేలారు గంగ మీద, బంగారు రంగులో మెరిసిపోతూ. సాధారణంగా చేపలు ఇవి కొరికేస్తాయి, మృదులాస్తి అంటారు, వీటిలో ఎముక ఉండదు. కాబట్టి మనిషి నీటిలో మునిగిపోతే వెంటనే ఇవి కొరికేస్తాయి, వివర్ణమైపోతాడు, కళ్ళు ఒకటి తినేస్తాయి. కానీ ఆయన చెవి కూడా చేప కొరకల. ఇంట్లోంచి వెళ్ళి ఆయన ధావళీ కట్టుకుని మునిగినప్పుడు ఎలా ఉన్నారో అదే బట్టతో అలాగే పద్మాసనంలో లేచారు. ఆయన్ని తీసుకొచ్చి అంత్యేష్టి సంస్కారం చేశారు. గంగకి ఆ లక్షణం ఉంది. గంగ చల్లబరచడం అన్న మాటకి 2 అర్థాలు. కోర్కెలు ఈడేర్చగలదు గంగ కోర్కె తీరుస్తుంది. గంగలో స్నానం చేస్తే గంగమ్మ తనంత తాను అనుగ్రహిస్తుంది. ఎందుకు వచ్చింది గంగకు ఆ శక్తి అని అడిగారు. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది కారణం ఏమిటి అంటే, గంగ పడుతున్నప్పుడు పరమశివుని యొక్క శరీరానికి తగిలి కింద పడింది కనుక అన్న. భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అన్నారు. పరమశివుడి శరీరానికి తగిలింది కాబట్టి గంగకు ఆ శక్తి వచ్చేసింది. ఆవిడ అనుగ్రహించగలదు. గంగ ఎలా చల్లబడేటట్టు చేస్తుందో, చల్లబడడం అంటే మనకి పశ్చిమ దేశాలకి ఈ దేశానికి ఉన్న తేడా అదే. నీ ఇల్లు చల్లగా ఉండాలిరా అంటారు. నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలంటారు. వాళ్ళు వెచ్చగా ఉండాలంటారు. ఇటువైపు అంతా చల్లగా ఉండాలంటారు. చల్లగా ఉండడం అంటే అభ్యున్నతి అని అర్థం. ఇక్కడ చల్లగా ఉండాలి కాబట్టి శివలింగాన్ని చల్లగా ఉంచడానికి ధారాపాత్ర కడతారు. గంగ చల్లబరుస్తుంది, సుబ్రహ్మణ్యుడు చల్లబరుస్తాడు. అంటే అడిగి వెళ్ళక్కర్లేదు గంగ దగ్గరికి, అడిగి వెళ్ళక్కర్లేదు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి. ఈ ఇద్దరికీ అదే లక్షణం. మీకు ఈ తత్వం బాగా ప్రకాశించేది ఎక్కడో తెలుసా? ముత్తుస్వామి దీక్షితుల వారి జీవితంలో ప్రకాశించింది. ముత్తుస్వామి దీక్షితుల వారు తల్లిని తండ్రిని కూడా విడిచిపెట్టి గురువుగారి సేవ చేయడానికి వెళ్ళిపోయారు కాశీపట్టణానికి. గురువుగారి సేవ చేస్తుండే వారు రోజు కాశీ గంగ స్నానం, విశ్వనాథ దర్శనం, గురువుగారి సేవ చాలు నా జన్మకన్నారు. తల్లిదండ్రులను కూడా మర్చిపోయారు. ఒక రోజున గురువుగారు అన్నారు, గురువు స్నానం చేశాక శిష్యుడు చెయ్యాలి, లేదా గురువు ప్రవాహానికి పైన చెయ్యాలి, కింద శిష్యుడు చెయ్యాలి తప్ప గురువు కన్నా పైకి శిష్యుడు స్నానం చేయకూడదు. ఎందుకంటే గురువుగారి శరీరానికి తగిలిన నీళ్లు శిష్యుడి మీదకి వస్తే శిష్యుడు తరిస్తాడు. అందుకే గురువు పైన శిష్యుడు కింద చేస్తారు స్నానం. గురువు ముందు శిష్యుడు వెనక చెయ్యాలి. అది సత్సాంప్రదాయం. ఇద్దరు కలిసి చెయ్యనప్పుడు అసలు లక్షణం ఏమిటంటే గురువుగారి బట్టలు పట్టుకోవాలి శిష్యుడు.
ఆయన స్నానం చేసి బయటకు వచ్చి విడిచిన బట్ట పిండాలి. రామాయణం అక్కడే ప్రారంభం. తమసా నదికి వాల్మీకి స్నానానికి వెళ్ళడం దగ్గర ప్రారంభం. గురు శుశ్రూషతో రామాయణ కావ్యాన్ని ప్రారంభించారు వాల్మీకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.